ఉత్తర భారతాన వర్షాలు వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న హిమాచల్ ప్రదేశ్లో రేపటి నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఇంకో దిక్కు ఇవాళ అసోంలో పర్యటించారు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ. వరదలు ముంపుతోని బాధపడుతున్న అస్సాంలో తిరిగారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. లఖింపూర్ జిల్లాల పొంగుతున్న వాగుల్ని పరిశీలించారు. ముంపు నుంచి బయటపడుతున్న ఊళ్లలో తిరిగారు. బాధితులతోని మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా అని అడిగారు. ఉత్తరాఖండ్లో వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. రాజధాని డెహ్రాడూన్లో భారీ వర్షం పడ్డది. రోడ్లన్నీ నీళ్లతోనే నిండిపోయినాయి. కొద్ది రోజులుగా ఆగకుండా పడుతున్న వానలకు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 3 రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. హిల్ స్టేషన్లల్లా కొండ చర్యలు విరిగిపడి రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. రోడ్డుకు అడ్డంగా బండలు వడుడుతోటి రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇప్పటిదాకా 12 మంది చనిపోయినట్లు తెలుస్తున్నది. నీటి మట్టం బాగా పెరిగేసరికి సట్లెజ్ హైడల్ పవర్ ప్రాజెక్టులు 3ంటిని షట్డౌన్ చేశారు. షిమ్లా, సోలన్, మండి, కులు, సిర్మా ఊరు, చంబా ఏరియాలల్లా అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో పడుతున్న వానలకు నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గిలిగిత్, బాల్టిస్తాన్, చిత్రాల్ ప్రాంతాల్లో నదులు, కాలువల ప్రవాహం ఉధృతంగా ఉంది. జమ్మూ కశ్మీర్ ఉధంపూర్లో వరద కష్టాలు కనిపిస్తున్నాయి. గ్రామాల మధ్య రోడ్లు కొట్టుకుపోయినాయి. పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. స్కూళ్లకు, బయటి పనులకు పోయేతందుకు కూడా కష్టమైతుందంటున్నారు జనం.